మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైష్ణవి. ఐడియల్ డైలీ రొటీన్ ఫర్ ఏ హెల్తీ ఆర్ పీస్ఫుల్ లైఫ్ అని అంటారు. అంటే మన డైలీ రొటీన్ మనం పీస్ఫుల్గానో ఆర్ హ్యాపీగానో ఉండడానికి ఎలా యూజ్ అవుతుంది? అంటే మనం పీస్ఫుల్గా ఉండడానికి మన మైండ్ సెట్ సరిగా ఉంటే సరిపోదా? డైలీ రొటీన్ కూడా సరిగా ఉండాల్సిందేనా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ ధనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో డైలీ రొటీన్కి మన పీస్ఫుల్ ఆర్ హ్యాపీ లైఫ్కి అసలు సంబంధం ఏంటి? ఓయా, మనం బ్రతికేది రెండే చోట్ల. ఓకే, ఒకటి బాడీ, రెండు మైండ్. ట్రూ. నిజానికి 99% పీపుల్ మైండ్లో బ్రతుకుతున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళ మైండ్లో కాక పక్కన వాళ్ళ మైండ్లో బ్రతుకుతుంటారు. వావ్. వాళ్ళ మైండ్లో కాకుండా పక్కన వాళ్ళ మైండ్లో బ్రతుకుతుంటారు. ఎలా? నేను ఎట్లాంటి మంచి డ్రెస్ వేసుకోవాలి, ఫంక్షన్కి వెళ్తున్నాను, వాళ్ళందరూ చూసి ఏమనుకుంటారో. ఎగ్జాక్ట్లీ. కొంత సొసైటల్ కోసం వేసుకోవడం వేరు, బట్ ఒక్కసారి ఒక స్టేజ్కి వచ్చేసి మనకే తెలియకుండా ప్రతిదీ కూడా అవతల వాళ్ళ కోసం చేస్తుంటాం. నా పరువు ఏం పోతుంది నా కొడుకు చదవకపోతే, నా పరిస్థితి ఏమైపోతుందో ఒకవేళ వీళ్ళందరూ నన్ను తిట్టేసుకుంటే, వీళ్ళందరూ నన్ను ఏదైనా అనేసుకుంటే, వాళ్ళ కోసం నా కుటుంబంలో నా పరువు పోయింది, పేరు పోయింది. ఇట్లా ఆల్వేస్ పీపుల్ ఆర్ లివింగ్ ఆన్ ద సమ్వన్ ఎల్సెస్ మైండ్. ఓకే, అంటే డెకార్ మెయింటైన్ చేయడం వేరు, కానీ వాళ్ళ కోసమే ఇంక పూర్తిగా బ్రతుకుతున్నట్టు ఉండకూడదు. ఓకే, రైట్. సో రెండు ప్లేసుల్లోనే మనం బ్రతుకుతాం. అది శరీరం, అది గుర్తించరు. దట్ ఈ శరీరం నాకు చాలా ఇంపార్టెంట్ రా, దీంట్లోనే ఇంకా ఫర్దర్ లోపలికి వెళ్తా. సో మనం ఎప్పుడైతే లైన్లో నించుని ఉంటాం, పైన మన కర్మలన్నీ బ్యారేజ్ ఈక్వల్ వస్తుంది. ఓకే, ప్లస్లు మైనస్లు ఈక్వల్ అయ్యాక మానవ శరీరంకి మనము ఎలిజిబుల్ అవుతాం. అవును. సో ఆ ఏదైతే ఆత్మ కాంపోనెంట్ ఉందో విత్ అవర్ కర్మబంధం రెడీగా ఉంటుంది. ఆత్మ కాంపోనెంట్ విత్ కర్మబంధం, అది చిత్తము అంటారు. ఓకే, అది పట్టుకుని లైన్లో వెయిట్ చేస్తుంటాం. ఈ చిత్తము నిజంగా ఫిజికల్ బాడీలోకి రావాలి అంటే పరమాత్మ యొక్క పార్టికల్ ఉండాలి. సో పరమాత్మ స్వరూపము, ఆత్మస్వరూపము కలిసి ఒక ఫిజికల్ బాడీలోకి వస్తాయి. అంటే మనలో ఒక పరమాత్మ స్వరూపం ఉన్నట్టే కదా? అబ్సల్యూట్లీ. నీ హృదయంలో అంగుష్ట మాత్రేనే వెయిట్ చేస్తూ ఉంటాడు పరమాత్మ. ఓకే, అందుకే అంటారు చాలామంది, నేను దేవుణ్ణి కాదు, నాలో దేవుడు ఉన్నాడు. అది ఈజీ అవుతుంది అండర్స్టాండింగ్కి. సో ఒక చిత్తము, ఆత్మ ప్లస్ కర్మబంధం, దాంతోపాటు పరమాత్మ యొక్క ఆ దట్ కాన్షియస్నెస్ లేకపోతే అసలు లైఫ్లోకి రాలేం. వస్తుంది. ఇది వచ్చాక ప్రైమార్డియల్లీ తల్లి గర్భములో ఒక 8 సెల్ ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ అది ఫామ్ అయ్యాక మధ్యలోంచి ఒక బ్యూటిఫుల్ అంతఃకరణము, 9 లేయర్లలో 9 డైమెన్షన్స్ అంటారు. ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్, బట్ చెప్తున్నా అందాజుగా, ఎవరైనా వినేవాళ్ళకి సరే మాకు కొత్తగా చెప్పు అంటే అంతఃకరణగా 9 డైమెన్షన్స్లో మన శరీరంలోకి ఒక పై నుంచి ఒక కనెక్షన్ వస్తుంది. పరమాత్మ విత్ పరమాత్మ పార్టికల్ అండ్ ద ఆత్మకర్మ స్వరూపం. ఓకే, అక్కడి నుంచి ఇంకా డివిజన్ స్టార్ట్ అవుతుంది, సెల్ స్టార్ట్ అవుతుంది. ఆ అంతఃకరణ నుంచే మొత్తం అంతా గుంజుకుని, ఎనర్జీ అంతా గుంజుకుని ఈ ఫిజికల్ బాడీ వస్తుంది. ఓకే, అంతఃకరణ నుంచి గుంజు మొత్తం మనకు అక్కడి నుంచి ఎనర్జీ అంతా ఆ టెలిపోర్టేషన్లో తెచ్చుకుని శరీరము తయారవుతుంది. ఓకే, ఏది జరిగినా ఆ కర్మబంధం ప్రకారమే మనకు తయారై రెడీ అయి వస్తుంది. అందులో వాడికి ఎప్పుడైనా లాస్ట్ టైం ఏదైనా పాపం చేస్తుంటే ఇక్కడ కళ్ళు కానీ, ముక్కు కానీ, ఇది కానీ, ప్రాబ్లం కానీ అన్నీ తయారే వస్తుంది. ఓకే, ఓకే, ముందే ప్రిపేర్డ్గా వస్తుంది. ఫండమెంటల్లీ మనము ఈ శరీరములోనే ఈ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అన్నది గుర్తించాలి. మన శరీరంతోనే ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఏది చేసినా ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాము? సెన్స్ ఆర్గన్స్ ద్వారానే ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా. చేసినది ఎక్కడ అనుభవిస్తాము? మైండ్లోనే అనుభవిస్తాం. నాకు ఏదైనా టేస్టీగా తిన్నా మైండ్లో అనుభవించాలి. సపోజ్ నీకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఆ టెన్షన్గా నువ్వు సిస్టమ్ చూస్తున్నావు, నీకు ఎవరన్నా అద్భుతమైన స్వీట్ పెట్టినా నీకు అది రుచించదు ముందు. సో నీ మైండ్ దాన్ని ఎక్స్పీరియన్షియల్గానే ఉండాలి. ఓకే, ఓకే, సో ఇలాగ మన శరీరము తయారైనప్పుడు 2 చోట్లే బతుకుతావురా. ఒకటి నీ శరీరము, 2 నీ మైండ్. మిగతాదంతా నువ్వు బ్రతుకుతున్నావని అనుకుంటావు. ఓకే, ఇవి రెండే నువ్వు బ్రతికేది.
దీనికి ఒక రెగ్యులర్ రొటీన్ ఎందుకు ఏర్పరచుకోవాలంటే అట్లీస్ట్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్ నేను ఇందులోనేగా బతికేది అని మనని మనం గుర్తు చేసుకోవడానికి ఒక హెల్దీ రొటీన్ హ్యాపీ లైఫ్ ఉండాలి. ఓకే. అంటే హెల్దీ రొటీన్ హ్యాపీ లైఫ్ అంటే హ్యాపీ లైఫ్‌కి మన మైండ్ సెట్‌ని మనం హ్యాపీగా ఉంచుకుంటే సరిపోదా? ఈ డైలీ రొటీన్ ఇన్ ద సెన్స్ ఏంటి? ఇప్పుడు పొద్దున్నే నేను ప్రతిరోజు 4కి లేవాలి, 7కంతా ఇలా ప్రేయర్ చేయాలి, 8కంతా యోగా చేయాలి, 9కి ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇది ఈ రొటీన్ గురించి మాట్లాడుతున్నారా? ఇంకేమైనా రొటీన్ ఉందా? రొటీన్లోకి వచ్చేసరికి నార్మల్ ఫిజికల్ వరల్డ్లో కనిపించే రొటీన్ అదే. పొద్దున్నే లేవండి, ఎక్సర్సైజ్ చేయండి, శరీరాన్ని బాగా చూసుకోండి, ఇది ఫిజికల్ రొటీన్. ట్రూ. మెంటల్ రొటీన్లో ఏమవుతుందంటే నువ్వు ఏది లివ్ చేస్తున్నా, వాట్ ఎవర్ యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ మైండ్, అది ట్రై టు పుల్ ఇట్ బ్యాక్ అండ్ సీ. అంటే ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ నాకు హెల్త్కి, నా హ్యాపీనెస్కి ఉపయోగపడుతుందా అనేది రొటీన్ అలవాటు చేయాలి. బాడీకి ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేసేద్దు. యువర్ మైండ్కి మీరు అలవాటు చేయాలి దట్ అదొక రొటీన్లా తయారు చేసుకోవాలి మనం. దట్ నా లైఫ్లోకి ఏదో ఎవడో తిట్టాడు, తక్కువ కోపం వచ్చేసింది, నేను కోపం తెచ్చుకోవాలని చెప్పలేదు ఇంకా అని ఆపాలి మైండ్ని. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ నువ్వు రియల్గా రొటీన్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాం. లేకపోతే ఆటోమేటెడ్ వర్షన్లో బ్రతికేస్తుంటాం, జంతు స్వభావం అంటాం. ఆటోమేటెడ్ వర్షన్, నువ్వు సరదాగా వెళ్ళి ఒక పాము తోకంతో జుప్పలేస్తుంది, అంతేనా? బికాస్ దట్ ఈస్ ఎ న్యూరల్ ఇన్స్టింక్ట్లో బ్రతుకుతుంటాం. రియల్ లైఫ్లో జరిగే ప్రతి సీన్ ఒక రొటీన్ డెవలప్ చేసుకోవాలి, వేర్ ప్రతి ఎమోషన్ నన్ను ప్రొవోక్ చేయకూడదు. న్యూరల్ ఇన్స్టింక్ట్ని కూడా మనం కంట్రోల్ చేయగలగాలి. మన న్యూరలే మనమే కంట్రోల్ చేయాలి. ఇది మర్చిపోయాం మనం. అందుకే అన్న ఫస్ట్ స్టార్టింగే చెప్పింది, 2 చోట్ల మనం బతుకుతున్నాం, మన మైండ్ మన బాడీ. దాన్ని మనము తెలియకుండానే నిద్రపోవాలంటే నిద్రపోతుంది. ఎట్లా నిద్రపోతావు, ఇప్పుడు ఎక్సర్సైజ్ టైం అని రొటీన్లోకి తీసుకురావాలి. అలాగే నాకు సడన్గా వాడిని చూస్తే ఇరిటేషన్, ఆ ఇరిటేషన్ టైంలో పట్టాలి. అదే ఎందుకు ఇరిటేషనా, వాడు ఎప్పుడో ఏదో సీన్ చేస్తే ఇప్పుడు ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? నేను ఇరిటేట్ అవ్వడం వల్ల నా బాడీలో కార్టిజాల్ ప్రొడ్యూస్ అయ్యి, అడ్రినలిన్ ప్రొడ్యూస్ అయ్యి నేను టాక్సిక్ అయిపోతున్నా కదా. ఐ విల్ స్టాప్ ఇట్. దట్ ఈస్ ద రొటీన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎలా బిల్డ్ చేసుకోవచ్చు మనం? అభ్యాసము వైరాగ్యం, అభ్యాసం ప్రాక్టీస్ 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 దట్. అండ్ ఒక్కసారి అది ప్రాక్టీస్ చేసి ఆటోమేట్ అయిపోతే యు సీ యువర్ డిఫరెంట్ పర్సన్ ఆల్టుగెదర్, టోటల్లీ డిఫరెంట్ పర్సన్. దట్ నేను సందర్భానుసారం పిచ్చిగా బిహేవ్ చేయట్లే. ఐ హ్యావ్ ఎ డిమెనర్, ఐ హ్యావ్ ఎ స్టేటస్, ఐ హ్యావ్ ఎ స్ట్రక్చర్ ఫర్ మై బాడీ, ఫర్ మై మైండ్. నా మైండ్ నన్ను ఎప్పుడు ఇప్పుడు చదువుకోవాలి అంటే మొత్తం అన్ని స్విచ్లు కరెక్ట్ చదువు మీద ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు నేను పడుకోవాలి అంటే నీ మైండ్, చాలామంది నిద్ర ఆలోచిస్తూ ఉంటారు, నిద్ర రాదంటారు కదా. నిద్ర రాదు, ఆలోచిస్తూ ఉంటారు. నీ మైండ్ని నువ్వు వదలట్లే, మైండ్ని వదలట్లే అసలు. నువ్వు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వట్లే. నీ మైండ్ పడుకోవాలి కదా, బెడ్ లైట్లు ఆఫ్ చేసి బెడ్ మీద పడుకుంటే ఇంకా తిప్పుతోందంటే నీ మైండ్ నిన్ను కంట్రోల్లోకి తీసేసుకుంది. ఇంకా టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు, స్లీపింగ్ పిల్స్ కదా. సో దట్ వే 2 రొటీన్స్ డెవలప్ చేసుకుంటే హ్యాపీ లైఫ్ అవుతుంది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ముందు ఇన్ని రకాల ఫుడ్ పెట్టారు, ఓకే, నాకు డిసిప్లిన్ ఉందనుకోండి, నాకు తెలిసిపోతుంది దట్ ఐ షుడ్ ఓన్లీ ఈట్ దిస్. కొంచెం ఒక దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి ఎక్స్ట్రా తింటానేమో, బట్ ఐ హ్యావ్ ఎ కంట్రోల్. నా శరీరానికి నేను చెప్పాను ఏం చేయాలో, ఓకే. అలాగే మైండ్ కూడా, ఎవరెవరో ఏదేదో చెత్త వేస్తారు. మైండ్ అంట అట్లా తిరిగి వెళ్ళి చెప్పులు వేసుకుని తిరిగి వెళ్ళి ఆ చెప్పులు బయట వదలకుండా లోపలికి వస్తుందంట. అదే బురదంతా తీసుకొస్తుంది. అలాగా మైండ్కే గేట్ ఎంట్రీ దగ్గర అడ్డుపెట్టి, ఇది ఆలోచన నాకొద్దు, ఈ చెత్త నాకొద్దు, చెప్పులు బయట వదలు అని చెప్పి లోపల పంపించాలి. దట్ దిస్ ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ ఎఫెక్ట్ మీ. ఇది బై ప్రాక్టీస్. ఇలా చేస్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ ఇట్. ఇమాజిన్ యు ఆర్ కంట్రోలింగ్ యువర్ ఓన్ మైండ్, సేయింగ్ దిస్ ఇస్ నాన్ సెన్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు థింక్ అబౌట్ దిస్. ఇప్పుడు చదువుకోవాలి, వాడెవడేదో అన్న తర్వాత చూద్దాం అనగానే ఓకే బాస్ అని నీ మైండ్ ఒప్పుకొని అందులో పెట్టగలితే ఇట్స్ అమేజింగ్ ఫీలింగ్ కదా, అమేజింగ్ ఫీలింగ్. సో దీనికి ఒక స్టెప్ చెప్తా, ఎవరైనా ట్రై చేసుకోవాలంటే మాటలు మస్తు చెప్తావు బై, ఎలా చేయాలో చెప్పు అంటే నేను చెప్తాను, ఓకే. ఫస్ట్ వచ్చేసండి, నంబర్ 1 థింగ్, నిజంగా మనని బాధ పెట్టే థాట్స్ అన్నిటినీ లిస్ట్ రాసుకోవాలి.
నన్ను రాసుకో. బాధ పెట్టే థాట్స్. మా ఆయన ఆ మాట అంటే నాకు ఇరిటేషన్, లేకపోతే మా పుట్టింటి వాళ్ళు ఇలా చేశారని నాకు కోపం వచ్చింది, ఇంకో ఏదైనా వాట్ ఎవర్ అన్ని లిస్ట్ రాసుకోవాలి. లిస్ట్ రాసుకొని బాగా ఈజీగా వదలగలిగే ఆలోచన ఏదైనా పట్టుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి వదలగలిగే ఆలోచన. ఆ సీన్ వచ్చినప్పుడు అక్కడ ఒక్కసారి మనం వీ షుడ్ స్టాప్. ఈ సీన్ దగ్గర నేను రియాక్ట్ అవ్వను. ఓకే, ఒకళ్ళు కాఫీ తెచ్చివ్వండి అంటే చల్లగా అయిపోయాక ఇచ్చారు, నచ్చని గ్లాస్తో తెచ్చిచ్చారు, నాకు ఇరిటేషన్ వస్తుంది అలా చేస్తే అన్నారు అనుకో, అక్కడ కాఫీ ఈజియర్, గ్లాసు ఓకే ఐ కెన్ మేనేజ్, సో దీన్ని నేను పట్టుకుంటా ఓకే అని ఫస్ట్ రొటీన్ అలవాటు చేయాలి. దట్ నిన్ను ఇరిటేట్ చేసే స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి, ఈ విషయంలో నాకు ఇరిటేషన్ వస్తుందండి. ఒక ఆయన బ్రష్ చేస్తుంటే కచ 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 సౌండ్ వస్తుందంట. ఓకే, వాళ్ళ వైఫ్ అది కంప్లైంట్గా చెప్పింది నాతో. ఓకే గీకుతాడండి, అసలు సౌండ్ వస్తే నాకు ఇరిటేషన్ వస్తుందండి కదా. సో ట్రై దేర్. అట్లాంటి ఏరియాలో ఓకే ఏంటి నిన్ను బాధ పెడుతోంది, అవతల వాళ్ళ బిహేవియర్ నేను అనుకున్నట్టుగా జరగట్లేదు కాబట్టి ఆ నా అనే దాన్ని ఎఫెక్ట్ చేస్తోంది. ఓకే అంటే అవతల వాళ్ళ బిహేవియర్ వాళ్ళు ఏం చేసినా మనల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలని మనం ప్రిపేర్ అయితే చేతగాని వాడిగా చూస్తారు కదా ఎవరు ఇప్పుడు ఆ అవతల వ్యక్తి మనల్ని అదే పనికి ఇంక ఇబ్బంది పెడుతూనే ఉండొచ్చేమో కదా. చేస్తే ఏమవుతుంది, చూస్తారు వాళ్ళు చేతగాని వాళ్ళలాగా మనని చూస్తారని వాళ్ళ మైండ్లో మనకు ఎలా ఉండాలో మనం ప్రిపేర్ అవుతాం. ఓకే అంటే ప్రతిసారి ఇబ్బంది పడ్డం ఇష్టం లేకపోవచ్చు కదా. చెప్పేసే గట్టిగా ఇబ్బంది పడ్డం ఎందుకంట, మైండ్లో ఇబ్బంది పడద్దు. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఇస్ సింపుల్. నువ్వు మైండ్లో ఇబ్బంది పడి నీ పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టుకుంటావా, నాకు అది నచ్చలేదు, ఇలా జరగకూడదు, జరిగితే ఇది కాన్సిక్వెన్స్ అని పుష్ చేస్తావా. ఓకే, అలా వచ్చినప్పుడు ఇట్ షుడ్ బి ఏ మేజర్ థింగ్. మనం అలా చెప్పాలంటే బిగ్ థింగ్ ఉండాలి. స్మాల్ విషయాలకి చిన్న విషయాలకు కూడా ఎఫెక్ట్ అయిపోవడం ఆపుకోవడం స్టార్ట్ చేస్తే పెద్ద విషయాలు మనం అసలు ఎఫెక్ట్ చెయ్యవు. అయ్యో మీరు నమ్మరండి, నిజము, అదొక్కటే ప్రాక్టీస్. జైళ్ళలో కూర్చుని పెద్ద పోస్టులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయ్యో నన్ను అందరూ ఏమనుకుంటారు, నన్ను ఇంత ముందుకెళ్ళు బాస్ అన్నీ గెలుస్తాం. తిట్టుకున్న వాళ్ళు గొప్ప పొజిషన్లోకి వెళ్ళారు. ఇదే డిఫరెన్స్ నార్మల్ పీపుల్కి, గొప్ప వాళ్ళకి అదే డిఫరెన్స్. ఏంటి గొప్ప వాళ్ళు ఫాలో అయ్యే ఆ రూల్? దట్ ఎవడేదన్నా నేను తీసుకుని అక్కడ కూర్చుని అని బాధపడినావు, నా మైండ్లోకి ఏం రావాలో నాకు తెలుసు. ఓకే, ఎవడెవడు ఎఫెక్ట్ చేస్తాడో వాడు నన్ను ఎఫెక్ట్ చేయడానికి వణకాలి, అంత పొజిషన్కి వెళ్ళిపోతాను. సింపుల్ లాజిక్ ఇది. నేను ఎట్లా ఎదుగుతానంటే నన్ను ఎఫెక్ట్ చేసే వాళ్ళందరినీ మార్చుకుంటూ కూర్చోలేను. ఓకే, నేను ఐ కీప్ గ్రోయింగ్. ఒక ఏనుగంట వెళ్తుంటే డాగ్స్ అరుస్తాయంట. ఒక్కొక్క డాగ్కి నేను ఏం చేశాను, నేను మంచి ఏనుగునే కదా అని చెప్పుకుంటూ కూర్చోకూడదు. కీప్ మూవింగ్ అహెడ్, గ్రో బిగ్. నేను చూస్తేనే భయపడాలి, నేను అనడానికి భయపడాలి, ఆలోచించాలి. అన్న పక్కన వాళ్ళందరూ ఆయన కరెక్ట్గా చెప్తున్నాడా నువ్వు అని చెప్పి చెప్పగలగాలి. సో ఆ గ్రోత్ వచ్చిన రోజున ఆగుతుంది. సరే గ్రోత్ కూడా వద్దుపో, ఓకే, నన్ను ఎవడన్నా ఎందుకంటాడు అంటే ఆ డిస్టెన్స్ నువ్వు తెచ్చుకో. పోనీ అంతగా ఇబ్బంది ఉంటే వన్ థింగ్ ఈజ్ నీ మైండ్ను మాత్రం ఎఫెక్ట్ చేయకూడదు. అక్కడే దట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ద హెల్దీ రొటీన్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే, సో మనం టాపిక్ నుంచి ఒక్కసారి మళ్ళీ బ్యాక్ అవుతాం. సో లిస్ట్ రాసుకోవాలి, అందులో ఈజియెస్ట్ టాస్క్ ఏంటో చూసుకోవాలి, ఆ టాస్క్ ఎంత ఇరిటేట్ చేస్తున్నా తట్టుకోవాలి. ఫర్ అవర్ ప్రాక్టీస్. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ముందు నేను చేతగాని వాడిని అవుతున్నాను లేదు, ఇవన్నీ నీ మైండ్ చెప్తుంది. వాళ్ళు అలా చేస్తున్నాను తట్టుకున్నాం అంటే నెక్స్ట్ టైం ఇంకా చేస్తారు, ఇంకా తట్టుకోవాల్సింది, ఇలా ఏవో చెప్తారు. అవన్నీ తట్టుకోవడం స్టార్ట్ చేయాలి. గుచ్చుతున్న ఎఫెక్ట్ కాకూడదు. ఇది ఆలోచనేనా, అది నా ఆలోచనేనా, ఇవన్నీ నా ఆలోచనలే నాకు తిప్పి చెప్తుందా అని స్టార్ట్ అవుతుంది మైండ్లో. ఆ ప్రాక్టీస్ ప్లస్ ఎవడేదైనా అనుకోవచ్చు, నేను నా ఇమేజ్ అనే ఒక దాన్ని పట్టుకుని వేళ్లాడకుండా వదిలేస్తున్నాను. వైరాగ్యం అంటే వదిలివేయగలగడం. నా ఇమేజ్నే నేను వదిలేయగలిగితే. రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఇమేజ్ని వదిలిపెట్టేశారు. నువ్వు నన్ను ఎలా అనుకుంటే ఏంట్రా, నేను ఎలా ఉండాలో అలా ఉంటాను. ఆ ఇమేజ్ అనే దాన్ని ఒకటి ఎప్పుడైతే వదిలిపెట్టేస్తామో దెన్ యూ సీ యూ ఆర్ స్టార్టింగ్ టు గ్రో. గ్రాటిట్యూడ్ ఇంపార్టెంట్ అంటారా? ఏదున్నా సరే గ్రాటిట్యూడ్గానే ఉంటాము. బికాజ్ ఈ లైఫ్లోకి వచ్చాము కాబట్టి గ్రాటిట్యూడ్ ఉండాలి. గ్రాటిట్యూడ్ ఈజ్ ఆల్సో ఎన్ అట్ వెరీ హయ్యర్ లెవెల్. ఇది అర్థం కాదు జనరల్గా. నేను 2 కాళ్ళు ఉన్నందుకన్నా సంతోషపడు,
లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా అంటారు. ట్రూ. కానీ ఒక స్టేజ్కి వచ్చాక ఏంటిది అన్నిటికీ మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంటాం, ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంప్రూవింగ్ మీ, నన్ను బెటర్ చేయట్లేదు. చేయదా నిజంగా? చేస్తుంది, దానికి నిజంగా అంత లోపల నుంచి రావాలి. దట్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ ఫర్ దిస్ లైఫ్, ఐ హ్యావ్ ఎ లైఫ్ అనే గ్రాటిట్యూడ్తో రావడం వేరే స్టోరీ. ఓకే. ఆ గ్రాటిట్యూడ్కి వచ్చేంత స్థితి కంటే ముందు అసలు గుచ్చుకుంటున్నావేంటో తీసి పక్కన పెట్టాలి. ఓకే. ఇది ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతుంది, దానికి ఏమవుతుంది అనుకొని చేసుకొని, అందరికీ ఒక్కొక్క లైఫ్ ఉంది, వాళ్ళకు మైండ్ సెట్ ఉంది, వాళ్ళకు ఒకటి ఉంది అనే దాంట్లోకి వెళ్ళాలి. ఇది యాజ్ అ రొటీన్ ప్రాక్టీస్ చేయమంటున్నా. ఓకే. కొన్ని రోజులు ఆ రొటీన్లో ప్రాక్టీస్ చేస్తే Mm. దెన్ యూ సీ ఆ ప్రాక్టీస్ వల్ల అందరూ నన్ను ఎఫెక్ట్ చేయడం ఆపేశారే, అందరూ ఎఫెక్ట్ చేయడం ఆపేశారే అనే దాంట్లో ఉంటుంది. కానీ నార్మల్ బేసిక్ లైఫ్ అంటే ఫిజికల్ లైఫ్లో ఒక ఎర్లీ మార్నింగ్ నీకు బాగా స్టార్ట్ అయితే ఆ రోజు మొత్తం బాగుంటుంది. సో మార్నింగ్ని నువ్వు ఫ్రెష్గా మైండ్లో ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా ఉంచుకో అని చెప్తా ఉంటారు. స్టాటిస్టికల్గా అట్లాంటివి నడుస్తాయి. ఓకే. స్టాటిస్టికల్గా అంటే 100 సీన్లు అలా పొద్దునే లేచి బాగుంటే, ఓకే, సో ఆ రోజంతా బాగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. నిజం కూడా 100 డేస్లో 70 డేస్ మన లైఫ్ బాగుంటుంది. ఓకే, సరే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి, బికాజ్ యూ వాస్ నేను చెప్తాను. ఓకే, మార్నింగ్ రొటీన్ ఇలాంటివన్నీ పర్పస్ లేని వాళ్ళకి వేస్ట్. ఒక పర్పస్, ఒక ఆవిడ ఉంటుంది, పెద్ద ఆవిడ, ముసలావిడ, చాలా ఏజ్డ్, ఆమె 3:30కే లేచేస్తుంది, ఆమె నిద్ర పట్టదు, 3:30కే లేచేస్తుంది. మోదీ గారు కూడా 3 గంటలు నిద్రపోతారంట. మోదీ గారు వేరు, ఎస్ పర్పస్, ఎస్, హీ హ్యాస్ ఎ పర్పస్. అలాగా ఆమె పొద్దునే లేచి ఇంకా దగ్గుతా కూర్చుంటుంది, ఇంట్లో వాళ్ళందరూ కోపడదు. సో బ్రహ్మముహూర్తంలో లేవడం ఇంపార్టెంట్ కాదు, బ్రహ్మముహూర్తంలో లేచినందుకు నువ్వు ఎలా సాధన చేసుకున్నావు ఇంపార్టెంట్. ఓకే. ఓకే, ఒక ఆయన పొద్దునే వాకింగ్కి వెళ్తాడు, మార్నింగ్ వాక్. ఇంకా ఆయన మార్నింగ్ వాక్ వెళ్తున్నాడు అన్న విషయం ఊరందరికీ తెలియాలి. సో 7 వరకు కూర్చుని అక్కడ అందరినీ పలకరించి, వాళ్ళని పలకరించి, మార్నింగ్ వాక్ చేయాలయ్యా, ఎందుకు చేయదు, మార్నింగ్ వాక్ చేసి గట్టిగా ఉంటామని చెప్తుంటారు. ఓకే. సో ఓకే, చేసావు పట్టు, నువ్వు రోజంతా మంచిగా పొద్దునే లేచి రోజంతా చేసావు. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అడుగుతారు, అయితే నీకేమొచ్చింది అని అడుగుతారు. చాలామంది నా దగ్గర పేరెంట్స్ వస్తారు, వాళ్ళు మీరు ఏదైనా చెప్పండి సార్ మంచి విషయాలు, ఎప్పుడు చూడండి చదువుకోదు, ఫోన్ చూస్తుంటుంది, ఎప్పుడు నేను ఆమెను చూస్తాను ఎట్లా, ఎవరైతే తల్లి కంప్లైంట్ చేస్తుంది, ఆమె టెన్షన్ పడిపోతూ, స్ట్రెస్ పడిపోతూ, నువ్వు నమ్మేవా దేవుణ్ణి, నువ్వు పొద్దునే లేచి పూజలు చేసేస్తున్నావు, నువ్వు అన్నీ చేసేసుకుంటున్నావు, అయినా నువ్వు స్ట్రెస్ పడితే వాట్స్ ద పాయింట్? ఆ పిల్లవాడు చూసి ఏమనుకుంటాడు తెలుసా, మా అమ్మ అన్నీ చేసినా, పొద్దునే లేచినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, లేకపోతే ఇంకోటి ఏదో చేసినా, ఏది చేసినా ఆమె స్ట్రెస్ పడుతోంది, వర్రీ అవుతోంది, భయపడుతోంది, ఫియర్ ఉంది, ఆమె నమ్మే దేవుణ్ణే ఆమె సరిగ్గా నమ్మట్లే, నేను నమ్మకపోయినా అట్లాగే ఉన్నా. యు సీ ద డిఫరెన్స్. సో అందుకని నిజంగా లోపల నుంచి నమ్మకం వచ్చి పూజ చేసుకుని ప్రశాంతంగా ఉంటే పిల్లలు దే సీ దట్ అండ్ గెట్ అట్రాక్టెడ్. ఏదో చేయాలి, చేస్తే నాకు ఇది అయిపోద్ది అని నువ్వే టెన్షన్ పడిపోతూ, నువ్వే వర్రీ అయిపోతూ, నువ్వే స్ట్రెస్ పడిపోతూ, పిల్లలు మాత్రం గొప్ప పొజిషన్లోకి రావడానికి నువ్వు ఇది చేయాలి అంటే చెయ్యరు. నువ్వు చేసావు కదా ఇన్ని రోజులు, కానీ ఏమొచ్చింది అని అడుగుతారు. నేను ఇన్ని రోజులు ఇది చేశాను, నేను ఎంత బ్యూటిఫుల్ లైఫ్ గడుపుతున్నాను చూడంటే నోరు మూసుకుని చేస్తారు. ఇది ఫ్యాక్ట్. వీళ్ళేమో అన్ని గొప్ప గొప్ప సూక్తులన్నీ చదివి టెన్షన్ పడుతుంటారు, వాళ్ళకి ఆ సూక్తులు నేర్పించడానికి ట్రై చేస్తారు. నువ్వు ఎన్ని నేర్పించినా నిన్ను చూస్తున్నాడు వాడు రోజు, సేమ్ అదే గొడవ పడుతున్నావు, సేమ్ అన్నిటికీ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు, సేమ్ వర్రీ వచ్చేస్తుంది. సో నువ్వు ఏం చేసావు? దట్ పాయింట్ వచ్చిన రోజున పిల్లల్ని పెంచం, వాళ్ళు ఆటోమేటిక్గా పెరుగుతారు మనని చూసి బ్యూటిఫుల్గా. ఓకే, నువ్వు అంత కష్టపడి వాళ్ళని ఇది చేసి పెంచాల్సిన పని ఉండదు. ఇంకా ఫర్దర్ హెడ్ దీంతోనే వాళ్ళు యాడ్ చేస్తారు కాబట్టి చెప్తున్నా, మేము అలాగే ఉన్నామండి ప్రశాంతంగా, కానీ నా కొడుకు పాడైపోతున్నాడు, వాడికి ఇంకోటి ఏదో వస్తుంది. మార్చలేవు బుజ్జి, కొన్ని ఎన్ని రోజులు ఎంతమందికి చెప్పాలి, అది మార్చలేము కొన్ని. అంటే మన తలరాతని మనమే మార్చుకోలేమంటారు. ఎంత చేసినా, ఎన్ని మార్పులు చేసుకున్నా, మీరు అన్నట్టు ఆ డైలీ రొటీన్ అలవాటు చేసుకొని ఫిజికల్గా, మెంటల్గా దైవ దీక్షలో ఉండి నిజాయితీగా బ్రతికినా కూడా తలరాతని మార్చుకోలేనంటారా? తలరాతని అనుభవించడం మార్చుకోవచ్చు. ఓకే. తలరాతని సేమ్ సిచ్యువేషన్ నేను ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు కళ్ళజోడు ఉంది, నాకు 6th క్లాస్లో కళ్ళజోడు వచ్చింది. చిన్నప్పుడు ఏవో చదివి టీవీలు చూసి వచ్చింది అనుకుందాం. వచ్చింది, నేను కలర్ఫుల్ వేసుకుంటే నాకున్న డిఫెక్ట్ని మార్చాను అనుకుందాం. ఓకే, నా తలరాతని మార్చుకోలేదు,
ఓకే. నా తలరాతని నేను అనుభవించే తీరు మార్చాను. మేబీ లెన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా లాసిక్ చేయించుకోవచ్చు, వాట్ ఎవర్. Yeah. సో తలరాత మార్చిపోవాలి అని అనుకుంటే ఇంక దేవుడు ఎందుకు? తలరాత వస్తుంది బాస్, నీకు దానికి తోడు నేను మిగతావన్నీ కూడా ఇచ్చా. హౌ యూ సీ ఇట్, హౌ యూ టేక్ ఇట్. నీకు అందుకే కర్మతో పాటు బుద్ధి, ఓకే. ఓకే, దాంతోపాటు నీ మనస్సు, దాంతోపాటు నీకు కావలసినవంతా కూడా ఇచ్చే ఈగో అనే సెన్సేషన్, ఈ 3 కూడా ఉన్నాయి పార్ట్. ఓకే. ఓకే, సో అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఏది ఎంచుకుంటావు? నీ మనసులో నువ్వు బాధ ఎంచుకుంటావా? అయ్యో నా కర్మ 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 అని ఎంచుకుంటావా? ఓకే, కర్మ రూపంలో కొన్ని వచ్చేసాయి బాస్, దాన్ని ఏం చేయలేను నేను. దాన్ని నేను ఎట్లా హ్యాపీగా మార్చుకోవచ్చు, ఆర్ అనుభవించే తీరుని ఎట్లా మార్చుకోవచ్చు అనేది ఆలోచించండి. ఈజియెస్ట్. ఓకే. ఓకే, లేదు నేను అట్లా తీసుకోను అంటే దాన్ని గట్టిగా ఛాలెంజ్ చేయాలి. తలరాతని మారుస్తాను అంటే గట్టిగా దాన్ని ఛాలెంజ్ చేసి దిగాలి. ఓకే. దానికి గట్టి డిసిప్లిన్ కావాలి, పవర్ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి. ఈ రెండింటిని కలుపుతారు, అక్కడ వస్తుంది ప్రాబ్లం. నేను ట్రై చేశానండి అవ్వలేదు. ట్రై చేసేవాడు బాధపడ్డు. అసలు ట్రై చేసే వాళ్ళకి ఒక క్వాలిటీ తెలుసా? దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఫెయిల్యూర్, దేర్ ఓన్లీ స్టాప్స్, ఓన్లీ కామాస్ ఉంటాయి, ఫుల్ స్టాప్ ఉండదు. దే కీప్ డూయింగ్. ట్రై చేసా రాలే మళ్ళీ ట్రై చేస్తా, ట్రై చేసా రాలే మళ్ళీ ట్రై చేస్తా. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద రిజల్ట్. అది ఇంపార్టెంట్. బేసిక్గా జనం ఏంటంటే ఆ సక్సెస్ని చూడడం వల్ల వాళ్ళు చూడు సక్సెస్ అయిపోయారని, వాళ్ళ సక్సెస్ అవ్వడానికి 99 సార్లు ఫెయిల్ అయితే అది కనిపించదు. అది అవసరం ఉండదు కూడా. వాళ్ళ కష్టపడ్డది అవసరం కాదు. నాకు దేవుడు ఎందుకు ఇవ్వలే, ఇవన్నీ ఎందుకు రాలే ప్యాకేజ్లో అని అనుకుంటాను. సో రొటీన్గా మనం మార్చుకోవాలి అనుకుంటే నేను చెప్పే కొన్ని టెక్నిక్స్ యూజ్ అవుతాయి. ఫైనల్ నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి శరీరానికి సంబంధించిన 3 బేసిక్ రూల్స్ అండి. ఎవరైనా సరే ఇది ఫాలో అవ్వచ్చు. శరీరాన్ని నడిపించేది ఆక్సిజన్, గ్లూకోజ్, దాంతోపాటుగా మన శరీరంలో అన్నీ సరిగ్గా పనిచేయాలంటే హార్మోన్స్. ఈ 3 సరిగ్గా ఉండాలి. ఓకే. ఆక్సిజన్ తీసుకోగలిగినంత మంచిగా ఎడిక్వేట్గా పొద్దున తీసుకోండి. అదే మన ఊపిరి, అదే మన ప్రాణము. ప్రాణేశ్వర అంటాము, ప్రాణమే ఈశ్వరుడు అని. సో ప్రాణం టైం దొరికినప్పుడు డీప్ తీసుకోండి. ఎందుకంటే మనం పుట్టే ముందు ఇన్ని లక్షల వేల సార్లు వీడు ఊపిరి పీల్చి ఆపేస్తాడు అని ఉంటుంది. ఆ లక్షల వేల సార్లు అవగొట్టేస్తున్నావు తొందరగా. సో యూజ్ ఇట్ ప్రాపర్లీ, అవగొట్టేకు. డీప్గా తీసుకొని ఊపిరి ఎక్కువ కాలం బ్రతుకుతావు హెల్తీగా. 1 ఆక్సిజన్. సెకండ్ వచ్చేసి గ్లూకోజ్. మనం అంటే తినేది ఆహారము ఏదైనా సరే, ఈ ఆహారం అనేది లిమిట్లో ఉండాలి. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. సో ఆహారం ఎప్పుడు హెల్తీ. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన అన్ని రకాల పౌష్టిక ఆహారాలు లిమిటెడ్లో తీసుకోండి. అలా తీసుకోవాలి. అర్థం కాని వాళ్ళు పోనీ అవన్నీ కొనుక్కొని మళ్ళీ బ్రొక్కలి కొనుక్కోవాలి, మళ్ళీ ఇంకోటిదో కొనుక్కోవాలి, స్టార్ ఫ్రూట్ కొనుక్కోవాలంటే అవ్వకపోతే 2 పిడికిళ్ళు మీరు తినగలిగిన దానికంటే 2 గుప్పెళ్ళు తక్కువ తినండి. ఓకే. హెల్తీయెస్ట్గా మారుతారు మీరు. నేను తినగలిగిన దానికంటే 2 తక్కువ. అన్నీ తింటాను నేను, తక్కువ తింటాను, లిమిటెడ్. ఓకే. శరీరం బ్యూటిఫుల్గా అడాప్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. థర్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్, హార్మోన్స్. నీ శరీరంలో మేజర్గా నిన్ను అటాక్ చేయబోయేది నీ ఎమిగ్డలాకి ఇండికేట్ చేయగానే స్ట్రెస్ హార్మోన్స్ అటాక్ చేస్తాయి. దీనిని నియంత్రణలో పెట్టండి. సరదాగా కొట్టి చూడండి, స్ట్రెస్ వల్ల వచ్చే రోగములు ఇంత పెద్ద చాటభారతం లిస్ట్ ఉంటుంది, ఇంత పెద్ద లిస్టు. సో వాటిని తగ్గించుకోండి. స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించే ప్రయత్నం చేయండి. ఏదున్నా ఇక్కడే బతకాలి కాబట్టి ఈ బ్రతకడం కోసం ఈ 3 సూత్రాలు మినిమం ఫాలో అవ్వండి. ఓకే. మైండ్కి సంబంధించి ఇది ఫిజికల్ మైండ్కి సంబంధించిన మీరు బ్రతకాల్సిన రొటీన్. పొద్దునే లేవగానే ఈరోజు నేను ఎందుకు బ్రతుకున్నాను అనేది రొటీన్. ఎందుకు నాకు నేను మస్తు బతికేవరా అనడానికి ఏం చేస్తున్నాను అని ఫస్ట్ పొద్దున్న లేవగానే ఒకటి అనుకోవాలి. నేను వాడి కోసం వీడి కోసం వస్తాను. నేను ఈ బ్రతుకుతున్నందుకు, భగవంతుడు అంతఃకరణ నుంచి నాకు ఇంత శరీరం ఇచ్చినందుకు ఎందుకు బ్రతుకుతున్నాను అని ఒక పర్పస్ డెవలప్ చేసుకోవాలి. ఓకే. ఒక రోజు దొరకకపోవచ్చు, ట్రై చేయండి, కీప్ ట్రయింగ్. 1. సెకండ్, ఎవరి గురించో నెగిటివ్ కానీ తప్పు కానీ వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది నేను ఆలోచించాను. మా అత్త ఎందుకు అలా ఉందండి, అత్త ఎందుకు అలా ఉందో నేను ఎందుకు ఆలోచించాలి? అత్త బాధపడుద్ది.
నేను అసలు మైండ్లో పెట్టుకోను, అసలు ఎవరి గురించో నేను నా మైండ్లోకి తీసుకురాను. వాళ్ళు ఎందుకు అలా, ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు సఫర్ సమ్వన్ ఎల్సెస్ మొరాలిటీ. వాళ్ళు ఎందుకు మోరల్గా లేరు, నేను అన్నీ చేస్తున్నా, నన్ను ఎందుకు అర్థం చేసుకోరు వాళ్ళు అనేది లేదు. అవసరం లేదు నీకు. ఇది రొటీన్లో అలవాటు చేసుకోండి. ఎవరు ఎందుకు బ్రతుకుతున్నారో భగవంతుడికి తెలుస్తుంది, నాకెందుకు ఇందులోకి వెళ్ళాలి. వాళ్ళు నిజంగా వచ్చి హింస పెట్టేసి కొట్టేస్తున్నారు, దెర్ ఆర్ లీగల్ ప్రొసీజర్స్, భయపడద్దు. సో ఫిజికల్గా అబ్యూస్ చేస్తున్నారు, కొడుతున్నారు, ఎమోషనల్, డీల్ విత్ ఇట్, భయపడద్దు. ఓకే. సెకండ్, థర్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గో ఇన్సైడ్ యూ, మెడిటేట్ ఎవ్రీ డే. నీకు టైం దొరికినప్పుడల్లా 2 minutes మెడిటేట్. కళ్ళు మూసుకుని నీకు మొత్తం అంతా ఆలోచనలు తెప్పిస్తున్న, కళ్ళు మూసుకుంటే కనిపించే ఆ ఎంటీ స్క్రీన్ ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు ఇదంతా అంటే లైట్ లేసి ఉన్నాయి, నేను కళ్ళు మూసుకోగానే లైటే లేదే లోపల, ఆ లైట్ ఎలా కనిపిస్తోంది అనే దానిలోకి వెళ్ళండి. ఇది ప్రాక్టీస్ చేస్తే, రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఒక రోజు చాలా ముందుకు వెళ్తారు, చాలా క్విక్గా వెళ్తారు. ఒక 41 రోజులు 60 రోజులే ఈ ప్రాక్టీస్. సాధారణ నిజంగా చెప్పాడు భగవంతుడు, చెప్పాడు భ్రూమధ్యమున ధ్యాస నిలిపి 30 రోజులు శరీరంలో ఏ సెక్రీషన్ రాకుండా ఉంటే నువ్వు నాలో కలిసిపోతావని. ఓకే, చాలా ఈజీ. 30 రోజుల మన వల్ల కాదు, చేయండి కదా. 30 రోజులే, 30 రోజులే యాక్చువల్గా, 30 రోజులు చేయరు. దట్స్ ద హోల్ ఇష్యూ. మానవులకి మాయ అలా కమ్ముతుంది, దట్స్ ఇట్. ఏం దొరకదు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.